తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రెండో రోజు కూడా భారీగా పెట్టుబడులు వచ్చాయి. అత్యధికంగా 3,32,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం రెండు రోజుల్లో 5.75 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు సమ్మిట్ వేదికగా కుదిరాయి. ఇది రాష్ట్ర చరిత్రలోనే రికార్డుగా నిలిచింది. ఈ పెట్టుబడులతో అన్ని రంగాల్లోనూ భారీ ప్రాజెక్టులు రానున్నాయి. ఇక లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర చరిత్రలోనే భారీగా పెట్టుబడులు వచ్చాయి. రెండు రోజుల సమ్మిట్లో ఏకంగా 5,75,000 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలి రోజు సోమవారం 2,43,000 కోట్ల పెట్టుబడులు రాగా రెండో రోజు అది మరింత పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 3,32,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని సర్కార్ తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంధన, ఐటీ, పర్యాటక, ఫార్మా రంగాల దిగ్గజాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రెండో రోజు వచ్చిన పెట్టుబడుల్లో విద్యుత్ రంగం టాప్ ప్లేస్లో నిలిచింది. జెన్కో, రెడ్కో సంస్థలతో కుదిరిన ఒప్పందాలే 3 లక్షల కోట్లుగా ఉన్నాయి. గ్లోబల్ సమ్మిట్ లో రెండో రోజు భారీ పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద విద్యుత్ ప్రాజెక్టుల కోసం 50,000 కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయి. జీటీటీసీఐ ట్రేడ్ ఛాంబర్, థోరియం మైనింగ్, క్లీన్ ఎనర్జీ కోసం 50,000 కోట్లు, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ విన్, సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులకు 31,500 కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఆర్థోసీసీ 31,198 కోట్లు, గ్రీన్కో ఎనర్జీస్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల కోసం 2 విడతల్లో 29,800 కోట్లు, ఏఎం గ్రీన్, ఈ మెథనాల్, బయో రిఫైనరీల కోసం 18,000 కోట్లు, ఎకోరెన్ 1,500 మెగావాట్ల ప్రాజెక్టులకు 16,000 కోట్లు, బెకమ్ ఇన్ఫ్రా సోలార్ స్టోరేజ్ ప్లాంట్ల కోసం 1,400 కోట్ల పెట్టుబడి పెట్టింది. అమర్ ఇండియా 2,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ కోసం 12,500 కోట్ల పెట్టుబడి పెట్టింది. హోమ్ పవర్ 7,000 కోట్లు, ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ సోలార్ పంప్డ్ స్టోరేజ్ కోసం 2 ఒప్పందాలతో 10,250 కోట్లు, అతిరథ హోల్డింగ్స్ బయోగ్యాస్ ప్లాంట్ల కోసం 4,000 కోట్లు, సిద్ధార్థ్ ఇన్ఫ్రాటెక్ 5,600 కోట్లు, సెరోలియన్ ఎనర్జీ 5,600 కోట్లు, శ్రీ సూరాస్ ఇండస్ట్రీస్ 3,500 కోట్లు, ఎస్ఎల్ఆర్ సురభి పవర్ సోలార్ ప్యానెల్ తయారీకి 3,000 కోట్లు, యునైటెడ్ టెలికామ్స్ 2,500 కోట్లు, సోలానిక్స్ పవర్ 2,400 కోట్లు, ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల కోసం 1,600 కోట్లు, హైజిన్ కో గ్రీన్ ఎనర్జీస్ గ్రీన్ హైడ్రోజన్ కోసం 250 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డేటా సెంటర్ల హబ్గా తెలంగాణ మారిపోనుంది. ఈ విభాగంతో భారీగా పెట్టుబడులు వచ్చాయి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో రాష్ట్రానికి భారీగా ఎంఓయూలు కుదిరాయి. ఇన్ఫ్రా డీసీ పార్క్ 150 ఎకరాల్లో 1 గిగావాట్ డేటా పార్క్ కోసం 70,000 కోట్ల సంచలనాత్మక పెట్టుబడి వచ్చింది. జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డేటా సెంటర్ల కోసం 9,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఏజీపీ గ్రూప్ 1 గిగావాట్ డేటా సెంటర్ కోసం 6,750 కోట్ల పెట్టుబడికి ఓకే చెప్పింది. ఔషధ రంగంలో హైదరాబాద్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ భారీ విస్తరణకు శ్రీకారం చుట్టింది. బయోలాజికల్ ఈ సంస్థ టీకాలు, పరిశోధన అభివృద్ధి కోసం 3,500 కోట్ల పెట్టుబడి పెట్టింది. అరబిందో ఫార్మా విస్తరణ కోసం 2,000 కోట్లు, హెటరో మందుల తయారీ యూనిట్ల కోసం 1,800 కోట్లు, గ్రాన్యూల్స్ ఇండియా 1,200 కోట్లు, భారత్ బయోటెక్ 1,000 కోట్లు, బయోవరం టిష్యూ ఇంజనీరింగ్ కోసం 250 కోట్ల పెట్టుబడికి అంగీకరించింది. పర్యాటక రంగంలో మొత్తం 7,045 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా 40,000 మందికి ఉపాధి రానుంది. ఫుడ్ లింక్ 3,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రీసెర్చ్ 1,000 కోట్లు, సారస ఇన్కర్ 1,000 కోట్లు, అట్మాస్ఫియర్ కోర్ 800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇండియా, స్పెయిన్, పోలిన్ గ్రూప్ టర్కీ, మల్టీవర్స్ హోటల్స్, శ్రీ హవీషా హాస్పిటాలిటీ ఒక్కో సంస్థ 300 కోట్లు, కేఈఐ గ్రూప్ 200 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి శ్రీరంగానికి బాసటగా నిలిచాయి పెట్టుబడులు. ఫెర్టిస్ ఇండియా ఆహార వ్యవసాయ పరిశోధన కోసం 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రిలయన్స్ కన్స్యూమర్స్ 1,500 కోట్లు, కేజీఎస్ ఇండియా ఆహార పానీయాల తయారీకి 650 కోట్లు, గోద్రేజ్ ఇండస్ట్రీస్ పాల ఉత్పత్తికి 150 కోట్ల పెట్టుబడికి డీల్ కుదుర్చుకుంది.
ఇక ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఇతర రంగాల్లోనూ భారీ పెట్టుబడులు వచ్చాయి. ఆర్సీ సిటీ ఎనర్జీ 3 విడతల్లో 2,500 కోట్ల పెట్టుబడులు పెడుతుంది. టీడబ్ల్యూఐ గ్రూప్ ప్రపంచంలోనే తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ బైక్ తయారీకి 1,100 కోట్లు, కేన్స్ టెక్నాలజీ సంస్థ ఎలక్ట్రానిక్స్ తయారీకి 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. మహీంద్రా జహీరాబాద్ యూనిట్ విస్తరణకు 500 కోట్లు పెట్టింది. ఇండియా ఎక్స్‌ట్రీమ్స్ అడ్వెంచర్స్ స్పోర్టస్ అరేనా కోసం 500 కోట్ల పెట్టుబడులకు అంగీకరించింది. క్రీడలు, వినోదంతో ఫ్యూచర్ సిటీ గ్లోబల్ హబ్గా మారనుంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ స్టూడియో పీపీపీ మోడల్లో ఫిల్మ్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయనుంది. అంతేకాదు ఫిఫా తరపున హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు కానుంది. ఎన్నో అంతర్జాతీయ ఈవెంట్లు జరగనున్నాయి. 2026లో హాకీ మహిళల వరల్డ్ కప్ క్వాలిఫైయర్, ఏషియా రోయింగ్ ఛాంపియన్షిప్, ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్, జిఎంఆర్ శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి కానుంది. వీటితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లో తమ ఆపరేషన్స్ ప్రారంభించనున్నాయి. ఇక రియల్ ఎస్టేట్కు సంబంధించి సత్వా, బ్రిగేడ్, సుమధుర గ్రూపులతో టౌన్షిప్లు, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులపై చర్చలు జరగనున్నాయి. ఇంకా చాలా సంస్థలు భారత ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు.